మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 కుంభరాశి వారి రాశి ఫలితాలు. కుంభరాశి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఈ వీడియోను చూడండి. మీరు ఈ సంవత్సరంలో ఈ 3 తప్పులను చేస్తే అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. ఈ 2024వ సంవత్సరంలో మీకు ఒక పెద్ద ముప్పు పొంచి ఉంది. అది ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. దానితో పాటు మీరు ఈ 2024లో ఏ 3 తప్పులు చేయకుండా ఉండాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కుంభరాశి రాశి చక్రంలో 11వది. ఈ రాశికి అధిపతి శని. ధనిష్ట నక్షత్రము 3, 4 పాదాలు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. అలాగే మీ పేరులోని మొదటి అక్షరము గు, గే, గో, సా, సి, సు, సే, సో, ధ అయితే మీరు కుంభరాశికి చెందుతారు. ఈ 2024వ సంవత్సరంలో కుంభరాశి వారికి అలాగే ఆదాయం 14, అయ్యే ఖర్చు 14గానే ఉంది. రాజ్యపూజ్యము 6గా, అవమానం 1గా ఉంది. కుంభరాశి వారికి చెందిన వారిలో కొందరు కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. పరిశోధన చేయటం వంటిపై ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి పరిమితమైన స్నేహితులు ఉంటారు. ఉన్న స్నేహితులను కోల్పోకుండా జాగ్రత్త పడతారు. కుంభరాశి వారికి కొన్నిసార్లు స్నేహితుల వలనే నష్టాలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ రాశివారు వీరికి తోచిన అభిప్రాయాలను ఇతరులకు వెంటనే చెప్పే మంచి తెలివితేటలను కలిగి ఉంటారు. ముందు చూపును కూడా కలిగి ఉంటారు. కానీ స్నేహితులపై అతి నమ్మకం పెట్టుకొని మోసపోతూ ఉంటారు. ఈ 2024వ సంవత్సరంలో కుంభరాశిలో గురు, శని గ్రహాల సంచారం వల్ల కుటుంబ పరిస్థితులు కొంచెం అనుకూలంగా మారుతాయి. ప్రథమార్థంలో బాగుంటుంది. ఏ పని తలపెట్టినా విజయాలు కలుగుతాయి. సెప్టెంబర్ నెల నుండి కుంభరాశికి చెందిన వారందరికీ కూడా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దొంగల వల్ల భయం, ప్రయాణాల వల్ల కష్టాలు, నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఈ సంవత్సరం కుంభరాశి వారు ఆరోగ్యంపై బాగా శ్రద్ధ వహించాలి. గర్భ సంబంధ బాధలు వేధిస్తాయి. మతి స్థిమితం లేక ఏమి మాట్లాడుతున్నారో మీకు తెలియని స్థితికి చేరుకుంటారు. ఇంద్రియ పటుత్వము దిగజారిపోతుంది. కుంభరాశికి 2024వ సంవత్సరంలో ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ప్రతి పనిలో లాభాలు కనిపిస్తాయి. కానీ లోపల పడే బాధ దేవునికి ఎరుక అన్నట్లుగా ఉంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు ఆగస్టు నెల వరకు అనుకూలంగా ఉంది. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగుతాయి. సెప్టెంబర్ నెల నుండి పరిస్థితులు అనుకూలించవు. సుదూర ప్రాంతాలకు బదిలీలు జరుగుతాయి. అపనిందలు, చెయ్యని పనులకు శిక్షలు అనుభవిస్తారు. సస్పెండ్ చేసే పరిస్థితులకు దారితీయును. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి గడ్డు కాలమే. నిరుద్యోగులకు ఆగస్టులోపే ఉద్యోగం రావాలి. అంటే ఆగస్టు వరకు కుంభరాశి వారు జాబ్స్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ ఆగస్టు నెల తర్వాత చేసే ప్రయత్నాలు మిశ్రమ ఫలితాలను కలిగిస్తాయి. పర్మనెంట్ కాని వర్క్స్ పర్మనెంట్ అవుతాయి. అది కూడా ఈ సంవత్సరం ప్రథమార్థంలోనే జరుగుతుంది. ప్రైవేట్ కంపెనీల్లో వర్క్ చేసే వారికి సెప్టెంబర్, మే తర్వాత బదిలీలు ఉంటాయి. కొన్ని నష్టాలు తప్పవు. ఇక వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి. అక్టోబర్ నెల తర్వాత నుండి ప్రభుత్వ మూలక ఇబ్బందులు కలుగుతాయి. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వారికి వాహన ప్రమాదాలు అధికంగా జరుగుతాయి. వెండి, బంగారం వంటి వ్యాపారాలు చేసేవారికి విపరీతమైన నష్టాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి. సరుకులు నిల్వ చేసేవారికి నష్టాలు కలుగవు. రెండింతలు లాభాలు కలుగుతాయి. కాంట్రాక్ట్ వర్క్ చేసేవారికి ఇబ్బందులు తప్పవు. షేర్ మార్కెట్లో ఉన్నవారు బాగా నష్టపోతారు. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారికి భారీగా నష్టాలు కలుగుతాయి. విడిపోయే అవకాశం కూడా ఉంది. రైస్ మిల్లర్లకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వం వల్ల ఇబ్బందులు తప్పవు. విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారికి మంచి ర్యాంకు వస్తుంది. మంచి కాలేజీల్లో సీట్లు సాధిస్తారు. విదేశాలకు వెళ్ళాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఈ సంవత్సరం ద్వితీయార్థం నుండి ఇబ్బందులు తప్పవు. కొంత జ్ఞాపక శక్తి తగ్గినప్పటికీ పర్వాలేదు. క్రీడాకారులకు కూడా బాగానే ఉంటుంది. ఏదైనా ట్రైనింగ్ లేదా కోచింగ్ తీసుకోవాలని అనుకుంటే ఈ నెల అనగా ఈ సంవత్సరం ఆగస్టు లోపే జాయిన్ అయి కోచింగ్ లేదా ట్రైనింగ్ తీసుకోండి. శుభ ఫలితాలు కలుగుతాయి. వ్యవసాయదారులకు మొదటి పంట బాగా ఫలిస్తుంది. కానీ రెండవ పంట ఫలించదు. జీవనం సాఫీగా సాగిపోతూ ఉంటుంది. అప్పుల నుండి బయటపడగలుగుతారు.
చేపలు, రొయ్యలు, చెరువుల వారికి నష్టాలు తప్పవు. రాజకీయ నాయకులకు ఆగస్టు నెల వరకు గడ్డు కాలమే. అనేక రకాల ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుంది. అంత వ్యతిరేకంగా ఉంటుంది. తదుపరి అంటే ద్వితీయార్థం నుండి పరిస్థితులు అనుకూలిస్తాయి. పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. కానీ ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. మీకు రావాల్సిన నామినేషన్ పదవులు ఇతరులకు వెళ్ళిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కళాకారులకు ఈ సంవత్సరం బాగుంటుంది. కొత్త అవకాశాలు తక్కువ కలిగిన సంతృప్తి చెందుతారు. ఏళ్నాటి శని ప్రభావం వల్ల మీ ఆత్మస్థైర్యానికి దెబ్బ పడుతుంది. జాగ్రత్త. విజయాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈ సంవత్సరం కుంభరాశికి చెందిన స్త్రీలు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబంలో అశాంతి, వ్యవహార నష్టాలు, స్థాన మార్పులు, గృహ మార్పులు తప్పవు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం విజయం కలుగుతుంది. అయితే కుంభరాశికి చెందిన వ్యక్తులు ముఖ్యంగా ఈ సంవత్సరం 3 తప్పులను అస్సలు చేయకూడదని, అవి చేస్తే మాత్రం మీరు ఇబ్బందులకు గురి అవుతారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ చేయకూడని తప్పులు ఏమిటి అంటే, ఇతరులకు డబ్బు సాయం చేయకూడదు. ఎటువంటి ఆదాయం లేకుండా ధన సహాయం కూడా చేసి ఇబ్బంది పడతారు. అలాగే కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లలతో, జీవిత భాగస్వామితో, తల్లిదండ్రులతో ఇబ్బందులు తప్పవు. కానీ మంచి ఆలోచనలు చేసి వాటిని నియంత్రించాలి. అలాగే చేసే వృత్తి వ్యాపారాలపై బాగా శ్రద్ధ పెట్టాలి. ఇతరులను నమ్మి వర్క్ అప్పజెప్పితే నష్టాలు తప్పవు. ఈ తప్పులు చేయకుండా ఉంటేనే కుంభరాశి వారు ఈ 2024లో శుభ ఫలితాలను పొందుతారు. లేదంటే సమస్యలలో చిక్కుకుంటారు. మొత్తం మీద ఈ 2024వ సంవత్సరంలో కుంభరాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే భారీ నష్టాలను ఎదుర్కొంటారు. ఇక కుంభరాశి వారు ఈ సంవత్సరం మంగళ మరియు శనివారాల నియమాలను పాటించాలి. శనికేతువులకు పూజలు జరిపిస్తే అంతా మంచే జరుగుతుంది. ఇక కుంభరాశి వారికి 2024వ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా ఒక్కసారి చూద్దాము. జనవరి నెలలో అన్ని రంగాల వారికి రాణింపు ఉంటుంది. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాలు పంచుకుంటారు. సంఘంలో ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు. కుటుంబ సౌఖ్యం కలదు. ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారికి ఆరోగ్య భంగాలు తప్పవు. ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. బంధువర్గంలో వారితో మాట పట్టింపుల వల్ల సమస్యలు ఎదురవుతాయి. శుభకార్యాల మూలాన ధన ఖర్చు. మార్చి నెలలో గ్రహాల సంచారం అనుకూలంగా లేనందున ప్రతి విషయంలో వ్యతిరేకత ఉంటుంది. సమయానికి ధనము చేతికి అందక అపనిందలు ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరము. ఏప్రిల్ నెలలో అన్ని రంగాల వారికి బాగుంటుంది. బంధుమిత్రులు కలయిక వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్తో కూడిన బదిలీలు తప్పవు. మే నెలలో మీ మాటకు తిరుగుండదు. అన్నిటిల్లో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆదాయం బాగుంటుంది. జూన్ నెలలో అన్ని రంగాల వారికి అనుకూలమే. సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషము. విందు వినోదాలలో పాలు పంచుకుంటారు. రాజకీయ నాయకులను కలుసుకుంటారు. కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. జూన్ నెలలో సంతోషకర వార్తలను వింటారు. జూలై నెలలో గ్రహ సంచారం బాగుంటుంది. అన్ని రంగాల వారికి లాభమే. ఆరోగ్యం బాగుంటుంది. సంఘంలో ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు. కొన్ని విషయాలలో మీ ధైర్య సాహసాలే మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. ఆగస్టు నెలలో గ్రహస్థితులు అనుకూలించవు. ఏ పని పూర్తి కాదు. అన్నిటిల్లో నష్టాలు కలుగుతాయి. ఏది మాట్లాడినా విరోధమే అన్నట్లుగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్త. సెప్టెంబర్ నెలలో ఆరోగ్య భంగాలు, పనులు ఆలస్యం అవ్వటము, ఇంటిలో గొడవలు జరుగుతాయి. శారీరక గాయాలు, ఔషధ సేవ తప్పదు. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్టోబర్ నెలలో ప్రథమార్థము బాగుంటుంది. ద్వితీయార్థంలో పరిస్థితులు అనుకూలించవు. జీవితంలో ఊహించిన సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. నవంబర్ నెలలో గ్రహ సంచారం అన్ని విధాలుగా యోగకరమే. చేసే వృత్తి వ్యాపారంలో బాగుంటుంది. తీర్థయాత్రలు ఫలిస్తాయి. స్త్రీ సౌఖ్యం కలదు. బంధుమిత్రుల వల్ల కొన్ని కార్యాలు పూర్తవుతాయి. డిసెంబర్ నెలలో ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతూ ఉంటారు. కోపం ఎక్కువ అవుతుంది. శరీర గాయాలు, భార్యాభర్తల మధ్య చిన్న తగాదాలు తప్పవు. రవి ప్రభావం వల్ల కొన్ని సంతోషకర వార్తలను వింటారు. జీవన సౌఖ్యం, ధనలాభం కలుగుతుంది. ధైర్యంగా ఉంటారు. ఇవి కుంభరాశి వారి 2024 నెలవారీ రాశి ఫలితాలు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.